బీఆర్ఎస్ అధినాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్నిటినీ రద్దు చేసిన కేసీఆర్ ఇప్పుడు కొత్తవి ఏర్పాటుపై దృష్టి పెట్టారు. దీంతో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటుకు డోకా ఉండదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? ఇందుకోసం పార్టీ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పైరువీలు ప్రారంభించారా? అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు చేస్తున్న ప్రయత్నాలేంటి? వాట్స్ దిస్ స్టోరీ? బీఆర్ఎస్ లో కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు పార్టీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవంతో వచ్చే ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేసే పనిలో పడింది. రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్నింటినీ రద్దు చేసిన గులాబీ దళపతి కేసీఆర్ పార్టీకి కొత్త లుక్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ కమిటీల్లో కొత్త వారికి, అందులోనూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పార్టీ కేడర్లో జోష్ నింపొచ్చని భావిస్తున్నారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టిన కారు పార్టీ అధినాయకత్వం గట్టి నేతలను ఎంపిక చేసే పనిలో ఉంది. దీంతో నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆశావహులు బీఆర్ఎస్ కీలక నేతల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. తమకు అవకాశం ఇస్తే పార్టీ కోసం కష్టపడతామని పెద్దల దృష్టికి తీసుకొస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటూ తమకున్న అనుకూలతలను ప్రస్తావిస్తూ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. కష్టకాలంలో అన్ని విధాలా పార్టీకి అండగా నిలిచిన తమకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు యువ నాయకులు తగ్గేదేలే అన్నట్టుగా బీఆర్ఎస్ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాల్లో పదవుల కోసం పోటీ పడుతున్నారు. కొందరు నేతలు తమ ప్రొఫైల్స్, బయోడేటాలు రెడీ చేసుకుని హైకమాండ్ దృష్టిలో పడేందుకు సోషల్ మీడియా పెట్టి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా కొత్త కమిటీల ఏర్పాటును కొలిక్కి తీసుకురావాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. స్థానం దక్కించుకున్న నేతలకు అన్ని అంశాల్లో సమగ్ర శిక్షణ ఇచ్చి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై పార్టీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ గట్టి లీడర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి వలస నేతలకు బుద్ధి చెప్పాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. తమకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే పార్టీని మళ్లీ గాడిలో పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందిస్తామని ఆశావహులు హామీలిస్తున్నారని సమాచారం. కొందరు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, నేతలను కలుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ కమిటీల ఏర్పాటుపై కదలిక రావడంతో ఏదో ఒక కీలక పదవిని దక్కించుకొని తమ రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని గులాబీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రేసులో ఉన్న నేతల్లో ఎవరి ఆశలు ఫలిస్తాయో చూడాలి.